పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో సీసీ రోడ్డు పనులను ఆర్టీసీ డీఎం కనకదుర్గ ఏఎంవీఐ సత్యనారాయణ పర్యవేక్షించారు. కాంప్లెక్స్ ఆవరణలో ప్రైవేట్ వాహనాలు నిలుపరాదని, అలాగే అనాధికార షాపులను పెట్టరాదని సూచించారు. ప్రతి వాహనంలో విధిగా అన్ని పత్రాలను ఉంచుకోవాలన్నారు. స్థానిక జీసీసీ పెట్రోల్ బంక్ దగ్గర వాహనదారులతో సమావేశం నిర్వహించారు. రహదారి భద్రతా నియమాల గురించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మితిమీరిన వేగంతో ప్రయాణించవద్దని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదని వివరించారు. మైనర్లు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులపై కేసులు పెడతామని, అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దృష్టిలో పెట్టుకోండి. హ్యాపీగా అందరూ మన భార్య పిల్లలతో ఉన్నాం. ఇప్పుడు ఒక ఆటోలో 10 మంది ప్రయాణించారనుకోండి, 10 మందికి దెబ్బలు తగిలితే 10 మంది 100 కుటుంబాలు ఏడుస్తాయి, రోడ్డు మీద పడతాయి. అది గుర్తుంచుకోండి. ఒక్కరితో అయిపోయింది కాదు. ఏమో అంతేనా కాదా? అందరూ మీరు అందరూ ఇంటి నుంచి చాలా మంది చదువుకుని ఉన్నారు. ఈ విషయాలు అందరూ ఇంటికి తీసుకెళ్ళి చెప్పండి. డ్రైవింగ్ లైసెన్స్కి చదువు తీసేశారు. 100 ఏళ్ళు ముసలోడైనా సరే లైసెన్స్ ఇస్తారు. అది నెట్ సెంటర్లో కట్టుకొని వచ్చి స్లాట్ బుక్ చేసుకుని వస్తే చాలు అని అందరికీ తెలిసేయండి. ఓకేనా? గట్టిగా చెప్పలు కొట్టండి. కథలో ఒక ఇద్దరు 10 మంది, డ్రైవర్తో 11 మంది. పోనీ ఇక్కడ బస్సులు కొద్దిగా లేట్గా వస్తాయి అని అన్న ఆలోచనతో 11 మందితో మీరు వెళ్ళారనుకోండి, కానీ నలుగురే ఎక్కాలి. కానీ ఈ మాట నేను ఇక్కడ చెప్తున్నాను, మీరు పొందుగా వెళ్తే పర్వాలేదు, ఎందుకంటే కొద్దిగా లూప్ లైన్లు అవి ఉన్నాయి కాబట్టి. మరి ఈ మధ్యన మన సీతంపేట దగ్గర అన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయి లేదా? మరి ఎంతమంది చనిపోయారు? ఈ మధ్య సీతంపేట దగ్గర యాక్సిడెంట్ జరిగిందా? లోయలో పడిపోయింది ఆటో. ఈ కిక్కిరిసిన జనాలు ఉండబట్టే కదా. ప్రాణాలు చాలా విలువైనవి కదా. మనం వెళ్ళిపోయినంత ఈజీగా పార్వతీపురం వెళ్ళి సినిమా చూసి వచ్చినంత ఈజీగా ఒక కుంటోడో గుడ్డోడో వెళ్ళి చూసి రాలేడు కదా. మరి ఆటో వాడు ఎక్కించకపోతే ఎందుకు ఎక్కించవు, మా ఊరు రానవు నీకు అని అంటారు. కానీ ఆడు బాధ కాదు. ఆడికి కేసులు రాసుకుని ఇవాళ ఒక్కొక్కరికి 5,000 రూపాయలు కేసులు రాసు ఎప్పుడు సంపాదించుకుంటాడో చెప్పండి. మరి అంటే మా ఉద్దేశం మీ దగ్గర డబ్బులు లాగా చెప్పండి. మీరు ఎంత అంత గట్టి చెప్పినప్పుడు మేము ఉండడం కూడా చెప్పారు.